రాజ్యాంగంలో కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదు? మందకృష్ణ మాదిగ గారు చేసేటటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి. బ్రాహ్మణులే అర్చకులుగా ఉండాలా, బ్రాహ్మణులే పురోహితులుగా ఉండాలా, వీరికి ఇది పెటెంట్ హక్కా అన్నారు. సమాజంలో మీరు ఒక్కసారి తిరిగి చూస్తే, ఒక్కసారి మా పాలమూరుకి రండి. పాలమూరులో ఉన్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రాలు మన్యంకొండ, బీచ్పల్లి, కురుమూర్తి, కందూరు ఇట్లాంటి అనేక క్షేత్రాల్లో బ్రాహ్మణేతరులే అర్చకులుగా ఉన్నారు. ఇది నేను చెప్పే మాటలు కాదుగా. చక్కగా మీకు గవర్నమెంట్ కూడా, మీకు ప్రభుత్వం కూడా మీకు ఆ తగినటువంటి సమాచారం ఇస్తుంది. ఈ బ్రాహ్మణ జాతి ఔన్నత్యం తెలుసుకోకుండా, బ్రాహ్మణ జాతి గురించి తెలుసుకోకుండా పురోహితమే గాని అర్చకత్వమే కాని వీరొక్కరే చేస్తారు అనడం నిజంగా అవివేకం. ఇది మీలాంటి పెద్దలు మాట్లాడేటువంటి మాటలు కావు. ఈ రోజు ఈ వేదిక నుంచి మేము మీకు డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే, ఎస్, పురోహితులుగా అర్చకులుగా బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కావాలని మీరు మాతో పాటు ఉద్యమం చేసేందుకు ముందరికి రావాల్సిందిగా మేము మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాం.